సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఆలయాల దర్శనం అంటే నిజంగా ఒక మానసికమైన ఉల్లాసం, శారీరకమైన ఉల్లాసం, దాంతో పాటుగా మన సోల్, ఆత్మకి కూడా పరమానందం కలుగుతూ ఉంటుంది. మరి ఆలయాలు దర్శించేటప్పుడు ఎలాంటివి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అక్కడికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి ఏ విధంగా మనం దర్శించుకోవాలి అనే విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. ప్రతి మనిషి దర్శించుకోవాల్సిన ఆలయాల్లో పూరి జగన్నాథ్ ఒకటి అని చెప్పేసి మీరు అన్నారు. మరి పూరి జగన్నాథుడి యొక్క విశిష్టత, అలానే అక్కడ ఉన్న దైవ స్వరూపాలు కూడా ఎంతో చక్కగా అనిపిస్తూ ఉంటాయి. దాని వెనక ఉండే ఆ కథ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తెలుసుకోవాలంది గురువు గారు. తప్పకుండా. నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతవ్య నమః. చూసే వంటి వీక్షబంధుకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. పూరి జగన్నాథ్ అనేటప్పటికే మనకి 2 కళ్ళు, 2 నేత్రాలు సరిపోవు. సజీవంగా ఇప్పటి కూడాను శ్రీకృష్ణ పరమాత్ముడు లైవ్లో ఉన్నట్టుగా లైవ్లో ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టే ఇంత ఒక ప్రపంచంలో మనకు వర్షము, భూమి, నీళ్లు అన్నీ కూడా పడుతుంది. పూరి జగన్నాథుని ఒక కథ చాలా నిర్మలమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, చాలా పెద్దగా ఉంటుంది. నేను చాలా షార్ట్గా చెప్తాను, ఎందుకంటే వినేవాళ్ళు కూడా ఓపిక ఉండాలి. అది చాలా చాలా పెద్ద కథ, కానీ చిన్నగానే చెప్తాను. ఒకానొక సందర్భంలో ఒక పూజారి అనుష్ఠానం రోజు కూడాను నది దగ్గర చేసేవాడు. ద్వాపర యుగంలో మహాభారతం అంతా కూడా ముగించుకున్న తర్వాత బోయవాడు బాణంతో కొట్టిన తర్వాత శ్రీకృష్ణుని ఒక బొట్టనేది తలిగి ప్రాణం పోతుంది అంటారు. అంతటి మహానుభావుడికి చిన్న బొట్టనేలేని లెక్కమ్మ. కాకపోతే ఏంటంటే అది ఒక కథ. అంతవరకు ముగించుకోవాలనుకున్నాడు, ముగించుకుంటాడు. ఆయన కాపాడుకోవాలంటే ఆయన ఎంతసేపు తల్లి. ఇదంతా కూడా జగన్నాడు వంటి నాటకం. ఆ ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ భోయవాడు తాకినది కాబట్టి అప్పుడు నిర్మలం అయిపోయిన తర్వాత పంచపాండవులకి విషయం జరుగుతుంది. తెలిసిన తర్వాత వాళ్ళందరూ వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్మునికి ఏ విధానమైనటువంటి అంతిమ సంస్కారం చేయాలంటే దహన సంస్కారం చేయాలని చెప్తారు. అయితే దహన సంస్కారం చేసినప్పుడు ఎప్పుడైతే కూడా దహనం చేసిన తర్వాత అన్ని అవయాలన్నీ కూడాను కాలిపోయిన తర్వాత ఆ వారి ఒక గుండె మాత్రం కాలదు. హార్ట్ ఉంటుంది కదమ్మా, హార్ట్ మాత్రం ఇంకా అది లప్టప్గా కొట్టుకుంటుంది. చనిపోతున్న అంటే శరీరం చనిపోయింది, కానీ ఆ ఒక గుండె మాత్రం ఉండిపోయింది. అయితే ఇది ఇలా కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నీటిలో సముద్రం ఒడ్డులో వదిలేస్తామని చెప్పేసి ఒక పట్టుబట్టలో కట్టేసి సముద్రంలో అవయాలన్నీ కలుపుతారు కదా, కలిపేస్తారు. అయితే అనుష్ఠానం చేసుకున్న ఒక పూజారి ఒక ఒడ్డుకు కొట్టుకు వస్తూ ఉంటుంది. కొట్టుకొచ్చుకున్నప్పుడు ఆయన చేతితో పట్టుకున్నప్పుడు ఇది ఏంటి, ఇది గట్టిగా సౌండ్ వస్తుంది, ఇలా వస్తుంది అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత ఆయన ఒక రాత్రిలో స్వప్నంలో కృష్ణ పరమాత్ముడు కళ్ళలో వచ్చి, నేను కృష్ణ పరమాత్ముడిని, నేను ఈ అవతారంలో ఉన్నాను, నన్ను ఒక దాంట్లో పెట్టి పూజించండి, మీకు అన్ని విధాలమైనటువంటి దర్శనం చేస్తా అంటే ఈ విషయం మహారాజుకు తెలియజెప్తారు. ఆ మహారాజు పూజారిని ఇంటికి తీసుకొచ్చి ఆ ఒక పదార్థం ఏదైతే ఉందో బ్రహ్మ పదార్థం అంటారు. ఆ బ్రహ్మ పదార్థాన్ని అది కళ్ళకు కట్టేసి తీసుకొచ్చి ఈ యొక్క విగ్రహం తయారు చేయండి, తొందరగా నేను చూడాలని చెప్పేసి సుభద్రను, బలరాముని, శ్రీకృష్ణుని రెడీ చేస్తాను అని చెప్పేసి చెప్తారు. కానీ ఎవరు కూడాను ఆ ఒక్క విగ్రహాన్ని తయారు చేయడానికి ముందుకు రారు. విశ్వకర్మ అయినటువంటి విశ్వకర్మ ముందుకు ఒక మహర్షిలాగా అవతారం ఎత్తి వచ్చి ఈ యొక్క బొమ్మలను నేను తయారు చేస్తాను, నేను ఈ బొమ్మను తయారు చేసేంత వరకు, పూర్తి అయ్యేంత వరకు ఎవరు కూడా ఈలో గదులకు ఎవరికి ప్రవేశించరాదు, నేను అనుమతి ఇచ్చేంత వరకు ఎవరు రాకూడదు అనేసి విశ్వకర్మ చెప్తారు మహర్షి రూపంలో, డైరెక్ట్గా రాకుండా. అప్పుడు మనకు వుడ్ వర్క్ చేస్తుంటే చప్పుడు రావాలి, అంతే కదమ్మా. ఏమైనా పని చేస్తున్నా, కార్పెంటర్ వర్క్ చేస్తుంటే వర్క్ వస్తుంది. ప్రతిరోజు కూడా ఆయన మహారాజుకి ఒక ఆరాటంగా శ్రీకృష్ణుడిని తయారు చేశాడా లేదా, తయారైందా లేదా, రెడీ ఉందా లేదా, ఏం చప్పుడు రావట్లేదు అని చెప్పి ఆయన అప్పుడే అన్నారు, ఎప్పుడైతే కూడాను మీరు
అకస్మాత్తుగా లోపల ఎంటర్ అయితే మాత్రం ఎలా ఉన్నాను విగ్రహాన్ని అలా వదిలేసి నేను వెళ్ళిపోతాను, నేను పూర్తి అయ్యేంత వరకు మాత్రం మీరు రావకూడదు అని చెప్తారు. ఆయన వినిపించకుండా చప్పుడు రావట్లేదని చెప్పేసి వారు ఏం చేస్తారంటే తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి ప్రవేశిస్తారు. అక్కడ ఆ శిల్పి మాయమైపోతారు. అక్కడ ఉన్న విగ్రహం నిర్మాణంగా నిలిపిస్తుంది. అంటే అక్కడ చేతులు పరిపూర్ణంగా ఉండవు, ఇలా నిలబడే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. కళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి, ఒక రకమైన ఇదిగా ఉంటుంది. అందులో పరమపదము ఆ స్వామివారి ఒక గుండె అనేది ఇప్పుడు కూడా అందులో పెట్టి ఉంచారు. ఆ ఒక పరమపదం ఎప్పుడు కూడా 12 ఏళ్ళకు ఒకసారో 6 ఏళ్ళకు ఒకసారో ఒక విగ్రహం నుంచి ఇంకో విగ్రహానికి మార్చేటప్పుడు చాలా తదంగాలు ఉంటాయి, చాలా నియమాల నిష్ఠాలతోని పూరి జగన్నాథ్ని చేస్తుంటారు. ప్రతి ఆషాఢ మాసం అమావాస్య తర్వాత వచ్చేవంటి పాడ్యమి ఆషాఢ మాసంలో ప్రారంభమవుతున్నవంటి ఈ ఉత్సవం ఆషాఢ ఉత్సవాలు స్వామివారికి ఒక రథ ఉత్సవాలుగా పాల్గొనుకుంటారు. ఈ సంవత్సరం ఉపయోగించిన వంటి రథము ఇంకో సంవత్సరంలో ఉపయోగించారు. రథం కూడా మారుతుంటుంది. ఈ సంవత్సరం ఉపయోగించిన వంటి రథము ఇంకో సంవత్సరం ఉపయోగించారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడాను ఆ రథం అనేది మారుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కొత్త రథము. అప్పుడు అక్కడ ఉన్నవంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ ఒక బంగారపు అయినటువంటి చీపిరితో ఊడ్చుకుంటూ ముందుకు సాగితే అప్పుడు ఆ రథం అంతా సాగుతుందట. ఆ రథం సాగేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఘటన. కొన్ని లక్షల వేల కోట్ల జనాలు వచ్చి ఆ రథాన్ని పట్టి లాగుతుంటే ఆ కళ్ళలో నీళ్లు వస్తుంటే చూడండి, మా అమృత బండము అద్భుతం. ప్రతి వారు కూడా ఎటువంటి కుల మత భేదము లేదు, ఎవ్వరు లేదు, ఏ నీచ భేదము లేదు, ప్రతివారు సమానమే అని చెప్పేసి హరే కృష్ణ హరే రామ 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 హరే హరే అని చెబుతూ ఆ రథాన్ని గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటారు. ఒక్కరికి కూడా ఇంత గీత కూడా పడదు. అన్ని కోట్ల జనాలు అట్లా వస్తూ ఉంటారు. ఆ మాడవీధులు అలా తిప్పుతూ ఉంటారు స్వామివారిని. ఆ చూడ్డానికి 2 కళ్ళు చెడపోవు. అది పూరి జగన్నాథుని ఒక విశిష్ట. అక్కడ వచ్చినటువంటి కోరికలన్నీ కోరుతాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ మక్నా కుండ అని ఒకటి ఉంటుంది. అంటే కుండలో పెట్టి వండుతారట మక్నా కుండలో. అయితే ఏదో 6-7 అడుగులు ఎత్తు పెడతారు. అన్నింటికన్నా 7వదో 8వదో ఫస్ట్ ఉడుకుతుందట. తర్వాత కిందిది అలాగ వరుసగా ఉడుకుంటూ వస్తుందంట. అదేమి మహిమను, అది స్వామివారి చిత్ర మహిమ, చాలా మహిమనండి. ఇది ఎక్కడ కూడా జరగని మహిమ, ఇది చూడవలసినవి. ఇంకోటి అక్కడ స్వామివారి గతస్తంభము గోపురం పైన ఎప్పుడైతే కూడా ఫ్లాగ్ ప్రతిరోజు కూడా మారుస్తారు. మనకు గాలి తూర్పుకు వచ్చింది అనుకోండి, ఆ పరమట వైపుకే మారుతుందట. అక్కడ ఫ్లాగ్ పరమట వైపుకే గాలి కొడుతుందట, తూర్పు వైపుకు వెళ్ళదు. ఎందుకు తూర్పు వైపు గాలి కొడుతుంటే తూర్పు వైపుకే వెళ్ళాలి కదా, అది పరమట వైపు రివర్స్ వెళ్తుంది. తర్వాత స్వామివారి ఒక ఆలయంలో అందులో ప్రవేశించిన తర్వాత సముద్రపు అలలు అంత సౌండ్ రాదట, అస్సలు రాదు. మీరు ఆ గర్భం దాటి బయటకు తర్వాత అలల్లో మాత్రం భయంకరంగా వస్తుంటాయి, భయంకరమైనటువంటి సౌండ్స్ రావటం అనేది జరుగుతాయి. మీరు ఎప్పుడైతే స్వామివారి ఆలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతిదీను ఒక మహిమని, ప్రతిదీను అనుక్షణమైనటువంటి మహిమని. అక్కడ పైన గరుడ గడువు కూడా వెళ్ళదట, కాకి గద్ద కూడా దానిపైన వెళ్ళకూడదంట. ఎటువంటి హెలిప్యాడ్స్ కూడా వెళ్ళవు, హెలికాప్టర్స్ వెళ్ళవు, ఇంకెటువంటి ఫ్లైట్స్ వెళ్ళవు. అటువంటి కొన్ని నిబంధనలు అన్నీ కూడాను ఉంటాయి. ఇంకోటి ఆ ఒక గోపురం పైన ఉన్నటువంటి సుదర్శన చక్రం సముద్రంలో దొరికిందని, ఆ సముద్రం నుంచి తీసుకొచ్చేసి స్వామివారి పైన ప్రతిష్ఠ చేస్తారని చాలా ఇతిహాస పురాణాలు అది వైకుంఠం నుంచి వచ్చినటువంటి సుదర్శన చక్రం అని చెప్తారు. అది చాలా సత్యమైన వంటి చక్రం అని అంటారు. ప్రతిరోజు అక్కడ ఫ్లాగ్ మారుస్తుంటారు, జెండా అంటారు కదమ్మా. మనకు ఆ జెండా అనేది ప్రతిరోజు ఎక్కడ ఏ ఆలయంలో అట్లా ఉండదు. కొన్ని ఆలయాలు అంటే 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి మారుస్తుంటారు. ఇక్కడ పూరి జగన్నాథ్లో ప్రతిరోజు 24 గంటలు అయిన తర్వాత మార్చాలి. ఎన్ని ఉన్నాయండి, నిజంగా ఆశ్చర్యపోవడానికి. భగవంతుడు ఉన్నాడని నిరూపించి చాలా వరకు అండి, చెప్పుకుంటూ పోతుంటే ఈ రోజంతా సరిపోదు. నిజంగా వింటుంటేనే అసలు అబ్బా ఎంత బాగుంది. అసలు రథయాత్ర అంటేనే పూరి జగన్నాథుడి రథయాత్రే గుర్తొస్తుంది మనకి. ఎందుకంటే ఏ ఆలయానికి వెళ్ళినా మనం గర్భాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, కానీ గర్భాలయం నుండే బయలుదేరుతుంటారు. ఇక్కడ గర్భాలయం నుండే
స్వామివారు జనాలను చూడడానికి రథయాత్ర వస్తుంది, అదే పూరి జగన్నాథ యాత్ర. చాలా బాగా మాకు పూరి జగన్నాథుడి గురించి, ఆ వెనక ఉన్న కథ గురించి, రథయాత్ర యొక్క గొప్పతనం గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.